దేవీ స్వరూపాలలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వరూప వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? వాసవాంబాయై నమః. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఈ దంపతుల కుమార్తె తెలుగునాట ప్రభవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపం. ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, మనోధైర్యం, కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేసే లక్షణం, నన్ను నమ్మిన వారిని నేనేనాటికి విడిచిపెట్టను అని అభయం ఇచ్చే స్వరూపం, నా వెంట ఉండే వారి కోసం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం చేస్తాను అని ఇచ్చే సందేశం. వీటిని మనం ఈ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రలో తెలుసుకోవచ్చు. దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు విష్ణువర్ధనుడు ఏదైనా ఉండవచ్చును గాక, ఏ పేరైనా చెప్పవచ్చును గాక, ఇలా వచ్చి అలా చూచి నిన్ను వివాహం చేసుకోదలిచాను అని చెప్పగా ఏ అమ్మాయి అయినా వెంటనే అంగీకరిస్తుందా? అమ్మ నాన్న చెప్పాలి, వారి అనుమతి కావాలి. ప్రపంచానికి మన దేశం, ప్రత్యేకంగా తెలుగునాట ఉన్న ఈ సంప్రదాయం చాలా గొప్పది. పెద్దలు కుదిర్చిన వివాహమే శ్రేష్టం. అలా కాకుండా ఇష్టపడ్డారు అని చెబితే వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా రెండు విధాలుగా కూడా ఈ కథను మనం పరిశీలన చేస్తే, ఇంద్రుని ఇల్లాలు ఇంద్రాణి రాక్షసులతో ఏర్పడిన యుద్ధంలో తన కుమారుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో వెనుకంజ వేసేటట్లుగా మాట్లాడింది. నా కుమారుడు యుద్ధానికి పోవడం ఏమిటి, వద్దు అంటూ ప్రేమగా చెప్పగా మహర్షి ఆగ్రహించాడు. మనిషి వలె ప్రవర్తించిన కారణం చేత ఆ దుర్వాస శాపంతో ఇంద్రాణి వాసవాంబగా కన్యకా పరమేశ్వరిగా జన్మించింది అని పురాణ కథనం. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేదు. తీవ్రమైన శివారాధన చేశారు. శివారాధన ఫలితంగా వారికి కవలలు జన్మించారు. విరూపాక్షుడు, కన్యకా పరమేశ్వరి. దేశాన్ని పరిపాలించే మహారాజు ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పగా ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. క్షత్రియులు మీరు, మా వర్గం వేరు, మీ వర్గం వేరు ఇలా చెప్పగా యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధంలో తమ్ముడు మరణించాడు, బంధువులు మరణించారు. తన గోత్రాలకు సంబంధించిన వారంతా కూడా మరణించడంతో ఆత్మత్యాగానికి, బలిదానానికే సిద్ధమైంది ఇంద్రాణి అనే రూపంలో ఇప్పుడు ఇక్కడ వాసవాంబగా వెలిసిన కన్యకా పరమేశ్వరి. ఇలా ఈ అమ్మను మనం తలుచుకుంటే ప్రత్యేకంగా వైశాఖ మాసం, దశమి తిథి ఆరోగ్యదాయకం, ఆనందదాయకం అని కూడా పెద్దలు చెబుతారు. కనుక అమ్మవారికి సంబంధించిన అనేక ఆలయాలు, దివ్యక్షేత్రాలు తెలుగునాట ఉభయ రాష్ట్రాలలో ఉన్నాయి. ఒక్క కడప, కర్నూలు అని మాత్రమే కాకుండా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో అమ్మను దర్శించుకోవచ్చు. కథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కుటుంబం, పెద్దలు వారు ముఖ్యం. ఈ వృత్తాంతాన్ని అమ్మ మనకు ఈ అవతారం ద్వారా తెలియజేస్తుంది.